చెయ్యరాని నేరాలని చేశారు వాళ్ళు. వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఆయన గెలుస్తాడని ఏది చెయ్యడండి. చెబుతాడు చెప్పడానికి, చెప్పింది మళ్ళీ చేయడు. ఆశలను పెట్టి అది నేను ఎప్పుడు చెప్పాను అంటాడు. మీడియా ముందుకు వచ్చి ఒక మాట, మీడియా లేకుండా ఒక మాట మాట్లాడుతాడు. అంతా తప్ప ఏం లేదు వాళ్ళకి, భవిష్యత్తు లేదు. మాటలకి అందరం మాట్లాడుతూనే ఉంటాం, కానీ పని చేసే నాయకుడు కావాలి. ఒక్కడు పోటీ చేస్తే ఇంకా 4 సంవత్సరాలు కాదు, ఇంకొక తరమైన కానీ ఉండి ఆయన సీఎం కావచ్చు. ఎంఆర్ఓలను కొడితే లేదు, ఐఏఎస్ ఆఫీసర్లను కొడితే దిక్కు లేరు, కేసు లేదు. కొని తిన్నారు కాబట్టి అన్ని ఎలాగెక్కిస్తున్నారు వాళ్ళు. ఫ్యూచర్లో చూద్దాం ఏం జరుగుద్దో ఏంటో. జగన్ గారి పాలకేమండి బాగానే ఉంది, కాకుండా కొన్ని విమర్శించాడు. ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. జనాలకైతే రైతులకు, డ్వాక్రా మహిళలకు అమ్మఒడి పథకాలు ఇవన్నీ బాగానే అందుతున్నాయి. పింఛన్లు జనాలలో ఏమి ఇబ్బందులు. అర్బన్లో మటుకు కొంచెం ఒక అటు ఇటుగా మాట్లాడుతుంటారు. పల్లెలకు పోతే బాగా ఇదిగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. చేసినవన్నీ చెబుతానే, చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాడు, దానికేమి ఇబ్బంది లేదు. 100% ఆయన చేసిన పథకాలు ఉన్నాయి, జనాల ఆదరణ ఉంది. వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఆయన గెలుస్తాడని. చంద్రబాబు అండి చెప్పేది చెయ్యడండి. చెబుతాడు చెప్పడానికి, చెప్పింది మళ్ళీ చేయడు. ఆశలను పెట్టి అది నేను ఎప్పుడు చెప్పాను అంటాడు. అవన్నీ అబద్ధం మాటలు చెప్పుకొని బతకడం తప్ప ఏం లేదు. వాళ్ళ నాయకులతో మీరు ఇంటింటికి వెళ్ళట్లేదు, నేను చెప్పిన ప్రోగ్రామ్ వెళ్ళట్లేదు అని చంద్రబాబు అంటున్నారు. అవన్నీ చంద్రబాబు ఏదేదో మాట్లాడుకుంటాడు. ఆయన ఏది మాట్లాడినా కానీ ఆయనకు ఆదరణ లేదు. పల్లెలలో జనాలలో ఇది లేదు. ఆయన చెప్పింది చేయడని జనాలకు అర్థమైపోయింది. ఆ బాధుడు వాళ్ళే బాధుడు, అంత దోపిడిదారులు వాళ్ళు. అసలు ఇంతకుముందు ఎందుకు ఓడిపోయాడు, కారణం ఏంటి? ఆ దోచుకొని తినబట్టే వాళ్ళని పక్కన పడిదింగారు. చెయ్యరాని నేరాలని చేశారు వాళ్ళు, ఏది లోగడ గత ప్రభుత్వంలో. అందుకు ఆయన పక్కన దోసేశారు. ఆయన మాటలు ఎవరు నమ్మరు. నాయకుల మీద కూడా చంద్రబాబు సీరియస్ అవుతున్నారు. అవుతాడంటే దొంగలు అయ్యారు అందరూ. వాళ్ళనే నమ్మటం లే వాళ్ళ నాయకుల వాళ్ళు. ఎందుకంటే సంధిత్తే చాలు దోసుకొని తింటామే, అది వాళ్ళ పరిపాలన. అందుకు వాళ్ళను పక్కా పెట్టేశారు, ఇంకా అయిపోయింది వాళ్ళ పని. అవన్నీ చంద్రబాబు అనేవాడిని ఎవరు నమ్మరండి. వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ ఇప్పుడు అచ్చెన్నాయుడు అన్నాడు, పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు. ఇంకా అంతే. వాళ్ళంతా ఒక మాట, బయట ఒక రకంగా మాట్లాడుతుంటారు. మీడియా ముందుకు వచ్చి ఒక మాట, మీడియా లేకుండా ఒక మాట మాట్లాడుతుంటారు. అంతా తప్ప ఏం లేదు వాళ్ళకి, భవిష్యత్తు లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీకి అవన్నీ మళ్ళీ మాట్లాడతాడు. అదే చెప్పేది వాళ్ళకు. వాళ్ళు చెప్పేదానికి, వాళ్ళు మాట్లాడే మాటలకు పొత్తన ఉండదు. ఇప్పుడు మాట్లాడేది ఇంకాసేపు మాట్లాడు ఇన్నే ఉండరు వాళ్ళు. ఏంటంటే ఇక్కడ అవకాశం కోసం ఏదో మాట్లాడుతుంటారండి. మాటలకి అందరం మాట్లాడుతూనే ఉంటాం, కానీ పని చేసే నాయకుడు కావాలి. మాటలు చెప్పి మీడియా ముందు ఏదేదో చెప్పుకుంటూ పోతే సరిపోద్దా? పవన్ కళ్యాణ్ అంటే అండి, పవన్ కళ్యాణ్ ఆయన చేయలేదు రాజకీయము. పవన్ కళ్యాణ్ ఒక్కడికైనా డైరెక్ట్గా పోటీ చేస్తే ఇవాళ కాదు, రేపు కాదు, ఇంకొక రోజు అయినా కానీ బయటపడిపోవడం అవకాశాలు ఉంటాయి. ఆ రోజు పొత్తులు ఆయన పొత్తు ఆయన సంఘం ఏం సంఘం అంటే జరగవు. ఆయన ఎవరు నమ్మరు కదా, ఓట్లు వేసే వాళ్ళు కూడా నమ్మరు. 175కు నిలబడాల్సిన అవసరం లేదు. నిలబడకుండా కానీ ఇప్పుడు జరిగేది ఏంది, ఆయన చూస్తున్నాడు. ఆ పార్టీ ఈ పార్టీ అంటున్నాడు కదా. ఒక్కడు పోటీ చేస్తే పర్వాలే, ఒక్కడు పోటీ చేస్తే ఇంకా 4 సంవత్సరాలు కాదు, ఇంకొక తరమైన కానీ ఉండి ఆయన సీఎం కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ చంద్రబాబు ఎన్నికడితే చంద్రబాబుకి ఇట్లు మాట్లాడుతుంటే ఇట్లనే ఉంటుంది. అంటే చంద్రబాబుకి ఛాన్స్ లేదంటారు. చంద్రబాబుకి అనేది లేదండి, ఇంకా జనాలు మర్చిపోవటమే చంద్రబాబు. ఇంకా లాస్ట్ లేదు, ఇంకా లాస్ట్ అంటే ఇంకా అదే లాస్ట్ ఆయనకు. ఇంకా ప్రచారాలకు తిరగటమే లాస్ట్, ఇంకా లేదు ఛాన్స్. ఈ మధ్యకాలంలో ప్రచారాలు తిరుగుతూ అరాచకం చేస్తుంది వైసీపీ. ఏమండి, అంతకుముందు ఎంఆర్ఓలను కొడితే లేదు, ఐఏఎస్ ఆఫీసర్లను కొడితే దిక్కు లేరు, కేసు లేదు, అన్ని పంచాయతీలు సెటిల్మెంట్ చేశాడు. ఎవరన్నా ఇక్కడ ఏదైనా కేసులు ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా కేసులు పెడుతున్నారు, కోర్టులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అంతకుముందు చూసాం కదా పరిపాలన. మరి మహిళలకైతే మానభంగాలు జరిగినా సెటిల్మెంట్ చేశారు. కాలుమని కేసులలో ఎట్లా చేశారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పటికి ఆయన హయాంలో ఎన్ని చేశాడు, బోలెడు చేశాడు, అన్నీ సెటిల్మెంటే. ఒక్కడి మీద కేసులు ఉన్నాయా? ఎవరి మీద లేవు. వాళ్ళ పార్టీ వాడు అంటే కేసులు ఉండవు. అవన్నీ ఏం లేదు, దోసుకొని తిన్నారు కాబట్టి అన్ని ఎలాగెక్కిస్తున్నారు వాళ్ళు. అది
దోసుకొని తినరు అక్రమంగా అవన్నీ బయట పెడుతున్నారు వాళ్ళు. దానికి అక్రమైన కేసులు అంటే ఎలా కుదురుతుంది? అంటే ఇంతకుముందు అచ్చెన్నాయుడు అయితే మీద సంఘం డైరీ చైర్మన్ అయితే అందరినీ ఏమండి సంగం డైరీ కానీ గీత వాళ్ళు కానీ గీతా స్కూలు 40-50 ఎకరాలు ఆక్రమించుకొని దిగారు. గవర్నమెంట్ సొమ్ము ప్రజల సొమ్మే కదా, మళ్ళీ ఆక్రమించుకొని నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసుకున్నావు. ఇచ్చేసుకొని ఇప్పుడు లబలబా కొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఎవరికైనా ఇచ్చావా బయట వాళ్ళకు? అంతా నీ సామాజిక వర్గానికి నీకు నీ బినామీలకు ఇచ్చుకుంటుంది. ప్రజలు కదా కావాల్సింది. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ప్రజలకు అందరికీ పారదర్శకంగా ఉండాలి. అది లేదు నీ కాడ. అది అంటే ఈ 3 రాజధానుల గురించి చర్చ. 3 రాజధానులు వెళ్ళిపోతారండి. అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాల్సింది 3 దాంట్లో ఉండాల్సింది కరెక్ట్. ఇంతకుముందు మనం ఇచ్చాము మన ఎదవలే కదా దెంకొని పోయి వాళ్ళ గొప్ప చెప్పి వచ్చింది తెలంగాణ వాళ్ళకు. అందరూ ఒక నాయకుడని కదా అందరూ అట్లా చేశారు కదా. అలా జరగకుండా ఉంటారు చేస్తున్నారు. అది కరెక్టే కదా, దానికి ఏమి ఇబ్బంది లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు కొత్త వెహికల్ రిలీజ్ చేశారు. అంటే చేసుకుంటారండి, చేసుకోవచ్చు. ఆయన బట్టి ఆయనకు ఆ స్వతంత్రం ఉంది, చేసుకోవచ్చు, తప్పులేదు. నువ్వు చేసుకోవచ్చు, నేను చేసుకోవచ్చు, ఎవరమైనా చేసుకోవచ్చు, దానికేమి ఇబ్బంది లేదు. అది ఎవరమైనా చేసుకోవచ్చు, ఆయన ఇష్టం. జనాలు ఆదరిస్తే ఆయన సీఎం కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు. జనాల చేతిలో ఉంది కదా. ఆదరిస్తారంటారు 2024. అవన్నీ ఫ్యూచర్లో చూద్దాం 24లో ఏం జరుగుద్దో ఏంటో.